నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు కాలువల లేవు. నీళ్ళు లేవా? నీళ్ళు లేవు. ఏమైంది? బంద్ చేసిర్రు. ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసిర్రు. కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసిర్రు. 4000 పింఛన్ అన్నారు, పింఛన్ బంద్ చేశారు. 2 బెడ్రూమ్ అన్నారు. మా అటువంటి అనాథలు ఎట్లా బతకాలి? ఇప్పుడు నేను వితంతును, నాకు పిల్లలే జల్లలేదు, నేను చేసుకుంటే బతికేదాన్ని. మరి నాలాంటిది ఎట్లా బతకాలి కదా? ఏం లేదు. 4000 పింఛన్ అన్నారు, అవే 2000 ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమేమి ఇచ్చిల్లమ్మా? ఒక 2000 పింఛన్ ఒకటే, ఏం లేదు. ఇదే కూలి బతుకు. ఆ 2000 ఎవరు ఇచ్చిళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడే 2000 అప్పటి నుండే వస్తున్నాయి. అవే 2000. ఇప్పుడు 4000 అని చెప్పి రాలే, ఏవి లేవు. ఓకే. ఇప్పుడు వీళ్ళు గ్యారంటీలు చెప్పి గుర్తుందా నీకు? 6 గ్యారంటీలు చెప్పారు. 6 గ్యారంటీల్లో 400 ఉన్నాయి. సరే, 420 పక్కన పెడితే ఈ 6 గ్యారంటీల సంగతి మనం మాట్లాడదాం. నీకు బస్సు పథకం ఒకటి వచ్చిందా? ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ వచ్చింది. మంచిగా ఉంది అది పథకం, మంచి ఒకటి. ఏం పథకం? ఏమైంది? అసలు ఎక్కడానికి వస్తుందా బస్సు? ఏమైందో? ఓ పబ్లిక్ ఫ్రీ బస్ అయిన కంచెలు జనాభా కొంచెం ఉంటారా, అంత ఉంటే మంచిగా ఉండే, అప్పుడే బాగుండే. తులం బంగారం, తులం బంగారం నాకు ఏ పిల్లలు ఉండేప్పటికే పెళ్లి. కళ్యాణ లక్ష్మి రావట్లేదా? కళ్యాణ లక్ష్మి రావట్లేదు. ఇందిరమ్మ పథకం ఇల్లు అని చెప్పిండు, అవి లేవు. మహిళలకు 2500 అని చెప్పిండు, అవి లేవు. మరి ఏం వచ్చినాయి? ఏం లేదు. కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పిండు. 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. 200 యూనిట్లు ఎక్కువ కాలితే మళ్ళీ బిల్లు రన్నింగ్ చాలే ఉంది. ఆ బిల్లు వచ్చి వస్తానే. జీరో బిల్ వస్తుందా మీకు? జీరో బిల్లు వస్తలేదు. ఒక 3 నెలలు వచ్చింది మాకు. ఫస్ట్ 3 నెలలు వచ్చింది, తర్వాత మళ్ళీ పాత కాలమే, మళ్ళీ రన్నింగ్. గ్యాస్ డబ్బులు అన్నారు, ఉచితం గ్యాస్ అన్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు అసలు ఎట్లా వితంతుని ఉంటుంది, నాకు పిల్లలేదు జల్లలేదు, నా లాంటిది ఎట్లా బతకాలి? ఇగో ఇదే కూలి బతుకు. 4000 పింఛన్ లేదు, గ్యాస్ ఫ్రీ లేదు. చూస్తా ఉన్నావు కదా మొత్తానికి, ఏది లేదు. ఏది మంచి, ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది? మాకు దయాకర్దే మంచిగా అనిపించింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించింది. వీళ్ళు కూడా బాగానే చేస్తారు. ఏది మరి మాకైతే వితంతుకైతే ఏ పరిపాలన ఏం చేయలేరు. గంతే వితంతుది అయితే గదే బతుకు. మరి ఎవరిని గెలిపిస్తారు మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్? ఇక తెలియదు, మనం ఒక్కరం గెలిపిస్తే అవుతుందా? ఇక అదృష్టం, ఎవరు వచ్చేది ఉంటే వాళ్ళు వస్తారు. నీళ్ళు రావట్లేదు ఇక మీకు? నీళ్ళు లేవు, బీళ్ళు లేవు, ఏం లేవు. ఎట్లా మరి కొస ఎట్లా వెళ్తుంది? కొస ఇక దేవుడు ఎరుగు. అంతేనా? దేవుడు ఎరుగు. దయాన్న ఇప్పుడు ఏంటంటే పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే సీఎం పథకం కావాలంటే ఎంఆర్ దగ్గర పోయి లెటర్ రాపించుకొచ్చినాం, అట్లా కొంత ఆదుకున్నాడు. మరి ఇప్పుడు ఏది? దయాకర్ రావు. మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు కనిపించింది ఈడ? మా ఎమ్మెల్యే మాకు కనిపించలేదు. చూసినావా ఎప్పుడన్నా? ఒక్కసారి చూసినావా? ఒక్కసారి వచ్చింది గంతే, అప్పుడే చూసుడు. ఎప్పుడు చూసినావు? ఓట్ల ముందు. ఓట్లు అయిపోయినాక ఒకసారి వచ్చింది గంతే, అదే చివరి చూపు. గోయిందా? నీళ్ళైతే వస్తలేవు. ఆయనే మంచిగా చేసిండయ్యా. ఎవరు? దయాకరు. వచ్చి ఒక్కనాడు కూడా రాలే ఈ ఊరికి. ఈ ఒక్కనాడు కూడా రాలే. టీ షర్ట్ వేసుకున్నావు కాదే? ఇచ్చినప్పుడు తొడుక్కోద్దాం మరి, మాకు వెయ్యి అన్నారు, వేసినాం, గెలిపించినాం, కథం. అటే పీకింది, మేము ఇటే ఉన్నాం, గంతే. ఇక మా బతుకు. ఆమె బాగానే పని చేస్తుందట. ఏం చేసింది నాయన? ఏం చేస్తలేదు. 2 లక్షలు రుణమాఫీ మా కొడుకులకు అయితే కాలే మరి, కాలే. బాకీ ఇక కాలే మరి, కాలం కూడా అయితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళు ఉన్నప్పుడే జోరు కాలం, నీళ్లు ఫుల్లు నీళ్లు, వీళ్ళు పోయిన కథం అయింది. ఇక వాన కొడతలేదు. ఇక కారణం ఏమై ఉంటది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు బాగా ఉన్నాయని చెప్పినావు కదా, మరి వీళ్ళు వచ్చినప్పుడు కూడా మంచిగా ఉండాలి కదా నీళ్లు, మరి ఏం కారణమై ఉంటది అంటున్నా? దానికి ఏం చెప్పాలని నాకేం ఎరకపాడైంది. వత్తలేవు నాయన, నీళ్లు వత్తలేవు. ఎవరి పరిపాలన మంచిగా అనిపిస్తా ఉన్నా చెప్పు? వాళ్ళదే మంచిగా ఉండే, కేసీఆర్దే బాగుండే. ఎందుకు? ఏం చేసిండు కేసీఆర్? నీళ్ళు ఇడిచిండు, అన్ని మంచిగానే చేసిండు. కానీ ఒక్క పెన్షన్ 4000 వస్తుందా? పెన్షన్ నీకు 4000 వస్తలేదు. 2000 2000 ఇస్తాను. తులం బంగారం అటు ఇచ్చిలుగా? ఇయ్యలే. పెళ్లిళ్ళు చేసుకోండి తొందరగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి? చెప్పారు కానీ ఇయ్యలే. ఓకే.